తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. దానం నాగేందర్ను సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ నేతలు పిటిషన్ను విచారించిన స్పీకర్ తదుపరి విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేశారు. కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేశాయని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అనర్హత పిటిషన్లు వేశారు. దీంతో ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు ఇరు పక్షాలకు నోటీసులు ఇచ్చి విచారణ జరిపారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఎమ్మెల్యే దానం నాగేందర్ తరపున కూడా లాయర్లు విచారణకు హాజరయ్యారు. మరోవైపు పాడి కౌశిక్ రెడ్డి అడ్వకేట్లతో సహా హాజరయ్యారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా తన తరపున విచారణకు సంబంధించి ఎవిడెన్స్ అఫిడవిట్ను అడ్వకేట్తో పంపించారు. స్వయంగా క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరు కావాలంటే మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యే వరకు గడువు కోరారు. ఈ విజ్ఞప్తిని అంగీకరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఫిబ్రవరి 18న విచారణకు రావాలని ఆదేశించారు. దానం నాగేందర్ తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని, ఇప్పటికీ తాను పార్టీ మారలేదని, బీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేయాలని ఇప్పటికే దానం నాగేందర్ అఫిడవిట్ దాఖలు చేశారు. అయితే సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్పై ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారని, ఆయన కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు అనడానికి అదే పెద్ద సాక్ష్యం అంటోంది బీఆర్ఎస్. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యిందని, అందుకే విచారణకు హాజరు కాలేదని కౌశిక్ రెడ్డి విమర్శించారు. బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మరొకసారి క్లియర్ గా కనబడతా ఉంది. ఎందుకంటే దానం నాగేందర్ గారి డిస్క్వాలిఫికేషన్ క్లియర్ కట్. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉండుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేయడం వల్ల క్లియర్ కట్ ఎవిడెన్స్ అయిపోయింది. కాబట్టి డిస్క్వాలిఫై కంపల్సరీ కావాల్సి వస్తుందని ఇలా టైం బై చేయడానికి ఇలా మళ్ళొక్కసారి బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటైందని చెప్పక తప్పదు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తేల్చేందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ఫిబ్రవరి 6వ తేదీతో ముగుస్తుంది. దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై విచారణ ప్రారంభించిన స్పీకర్ బీజేపీ అభ్యర్థనతో ఫిబ్రవరి 18కి వాయిదా వేశారు. దీంతో సుప్రీంకోర్టుకు ఏం చెబుతారు? ఫిర్యాదుదారులు కోరిన గడువు అంశాలు కోర్టు ముందు ఉంచుతారా, లేదంటే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అనర్హత పిటిషన్పై విచారణ ముగిసింది కాబట్టి జడ్జిమెంట్ ఇస్తారా అనేది చూడాలి.